నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని కలెక్టర్లకు పిలుపు. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతుందని ప్రజలు తిరగబడతారని హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగిందన్న మంత్రి నారాయణ. రాజధాని విషయంలో వైసీపీ మూడు ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరుగుతుందని వ్యాఖ్య. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని, ఓటే దేశాన్ని కాపాడుతుందని, ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందని అన్నారు. విధ్వంసక పాలన తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతుందని, ప్రభుత్వ విజన్ డైరెక్షన్ కలెక్టర్లకు తెలియచేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. నాశనం జరిగాక దాన్ని తిరిగి నిర్మించినప్పుడు హార్డ్ వర్క్ అవసరం అవుతుందన్నారు. క్రైసిస్లోనే అవకాశాలు ఉంటాయని, దాన్ని తాను నమ్ముతానని, ఎన్నికల కంటే ముందు తమకు ఓ అనుభవం ఉందని అన్నారు. 5 ఏళ్ల తర్వాత ఇండియాలో తప్పు చేసిన వారిని ఇంటికి పంపుతుంది, ఓటే ఈ దేశాన్ని కాపాడుతుంది. ప్రజాస్వామ్యంలో కరప్షన్ జరగనప్పుడు నియంత్రణలు పుడతారన్నారు. మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది 5 ఏళ్ళు. బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంత మునిపే వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంత మనకు బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దాకా అక్రమాలు చేస్తే ఇంతమంది ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎందుకు అభ్యంతరం తెలపలేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఉన్నత చదువులు చదివి ఉన్నతాధికారులైన మీరు గత ప్రభుత్వ అక్రమాలపై ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పాలన వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షోభం ఎదురవుతుందని, ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రానికి గూగుల్ను తీసుకొచ్చినందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ప్రతిసారి మీరు మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు అంటూ సీఎంను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. దీనిపై నాడు
ఐఏఎస్లు ఎందుకు మాట్లాడలేదు అనిపించేదన్నారు. ప్రజల నిస్సహాయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిస్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలని అన్నారు. అయితే అలా చేయకపోవటం వల్ల రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, లేకపోతే ప్రజలే తిరగబడతారని అన్నారు. సిరియా, శ్రీలంకలో ఏం జరిగిందో చూసామన్నారు. సైరాబాద్లో రాళ్లు రప్పల మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు. అధికారుల సపోర్టు ఈ ప్రభుత్వానికి కావాలి. దీనికోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో మంత్రి నాదెళ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే ఎందుకు కలెక్టర్లు, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు పోయాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టి ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state, and we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతున్నాం చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ సిరియా, బీన్ సీయింగ్ ఇన్ సిరియా, బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. రాజధాని విషయంలో వైసీపీ 3 ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరిగిపోయిందని అన్నారు మంత్రి నారాయణ. అమరావతి పనులు కొనసాగించే నష్టం ఉండేది కాదని అన్నారు. అయినా సీఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ 42వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగునూరు నారాయణ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని కేవలం 58 రోజుల్లోనే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఇచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో రాజధానిని నాశనం చేసింది.
2014-19 మధ్య 41,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచాం. వాటిలో 5,000 కోట్ల మేర పనులు కూడా పూర్తయ్యాయి. తిరిగి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు జరిగిన 42వ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో 8,821.44 కోట్ల విలువైన ట్రంక్ రోడ్లు లేఅవుట్లలో రోడ్లు వేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్లలో రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, జడ్జిలు, మంత్రులు, బంగ్లాలు పూర్తి చేసేందుకు 492 కోట్ల అథారిటీ ఆమోదించింది. గతంలో జరిగిన 41వ అథారిటీ సమావేశంలో 11,470 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే మొత్తంగా 20,292 కోట్ల 46 లక్షల మేర పనులు చేపట్టేందుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. మీకు అందరికీ తెలుసు, అమరావతి క్యాపిటల్ సిటీలో ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకోవడం, అది కూడా కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతామని, ప్రపంచంలో టాప్ 5లో కడతామని ఆ రోజు చెప్పడం, దానికి తగ్గట్టుగానే అడుగులేయటం జరిగింది. 41,000 కోట్లకి గతం 2014-19 టెండర్లు పిలిచాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు వర్క్స్ పూర్తయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి 3 ముక్కలాట ఆడింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని జరగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు, 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఎల్పిఎస్ రోడ్స్కి అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి 3,807 కోట్లకి 3,807 కోట్ల 73 లక్షలకి, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి, ఎల్పిఎస్ ఏమో 3,807 కోట్ల 73 లక్షలు, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి. ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి 492 కోట్ల 30 లక్షలు. యొక్క జడ్జెస్ బంగ్లాసు, మంత్రుల బంగ్లాలు, అవి 2 అన్ని బంగ్లాలకి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 8,821 కోటి 14 లక్షలు. 8,821 కోటి 14 లక్షలు. గత అంటే 41వ అథారిటీ మీటింగ్లో 11,470 కోట్ల 11,470 కోట్ల 32 లక్షలకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అవి కూడా ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్లు. సో మొత్తం ఈ 2 మీటింగ్లో అంటే 41 అథారిటీ మీటింగు 42 కలిసి 20,292 కోట్ల 46 లక్షలకి యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారని తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు చేస్తున్న ఏర్పాట్లను ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతానికి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు అప్పగించిన పనులను చక్కగా నిర్వహించాలని అన్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు దాదాపు 30,000 మంది వరకు ప్రజలు ఈ కార్యక్రమానికి
హాజరవుతారని సీఎస్ పేర్కొన్నారు. మంత్రులు ఇంత పెద్ద మొత్తంలో జిల్లాల నుంచి ప్రజలు, అధికారులు, ప్రత్యేక బృందాలు విజయవాడకు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రైతుల శ్రేయసే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రబీ సీజన్ సందర్భంగా కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోషణ మరియు ఆహార భద్రతా పథకంలో భాగంగా రైతులకు 100% రాయితీపై మినుములు, VBN 8 రకం చిరు సంచుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగా చేస్తే కూటమి ప్రభుత్వం పండగలా మార్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుందని తెలిపారు. గూగుల్ కంపెనీతో MOU సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉన్న టీడీపీకి మాదిగలు జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలని ఎమ్మెల్యే బి వీరాంజనేయులు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ అన్నారు. మాదిగలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు. గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో మాదిగల కృతజ్ఞత యాత్ర సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు నిరంతరం అండగా ఉండి వారి రాజకీయ చైతన్యానికి పునాది వేసిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు పునాది వేసింది కూడా సీఎం చంద్రబాబు నాయుడేనని అన్నారు. మాదిగలతో పాటు 56 ఉపకులాలు ఈ వర్గీకరణ వల్ల లబ్ధి పొందుతాయన్నారు. ఎస్సీ రిజర్వ్ కాబడిన నియోజకవర్గంలో సగం సీట్లు మాదిగలకు కేటాయించిన ఘనత కూడా టీడీపీకే దక్కిందన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర మాదిగ మాట్లాడుతూ మాదిగల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడుకు మాదిగ జాతి జీవితాంతం కృతజ్ఞతగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 35 సంవత్సరాలుగా వర్గీకరణ గురించి మాదిగలు పోరాటం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు సహకారంతో వర్గీకరణ కార్యరూపం దాల్చిందన్నారు. వర్గీకరణ జరిగితే మాదిగలు అన్ని విధాలుగా లబ్ధి పొందే అవకాశం ఉందని అన్నారు. మొదటి నుంచి కూడా మాదిగల పట్ల తాను ఒక పెద్ద మాదిగను అవుతానని ప్రకటించి బహిరంగంగా మాదిగల పట్ల ప్రేమ, అభిమానము, ఆపేక్ష ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలపడం సముచితం, ధర్మం కూడా. ఎందుకంటే చేసిన మేలుని ఎప్పుడు కూడా చెప్పుకునేటటువంటి జాతి మాదిగ జాతి. మేము ఎప్పుడు కూడా విశ్వాసంగానే ఉంటాం. చేసిన వాళ్ళకి 2 చేతులతో దండం పెట్టి వాళ్ళకి మొక్కుకోవడం కూడా జరుగుతుంది. అది మా రక్తంలో ఉన్నటువంటి నరనరాల్లో ఉన్నటువంటి ఒక ధర్మంగా ఉంటుంది. కాబట్టి తమ్ముడు పేరుపోగు వెంకటేశ్వరరావు జరిపినటువంటి కృతజ్ఞత యాత్ర ఈరోజు విజయవంతం కావడం, ఈ యాత్రకు మరి రాష్ట్రం నలుమూలల నుంచి, తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరీమణులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక భవిష్యత్ అంతా కూడా అంటే ఎక్కువ ఇన్ని రోజులు కష్టపడ్డాం. దాదాపుగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, 30 సంవత్సరాలు పోరాటం, 30 సంవత్సరాల పైగా చేసినటువంటి పోరాట ఫలితం ఇప్పుడు లభించబోతుంది జాతికి. సో తప్పకుండా ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటిది సుప్రీంకోర్టు అంశమైతే దాన్ని జిల్లాల వారీగా మరి జననం ఏదైతే ఉందో, అంటే ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్యను బట్టి ఆల్రెడీ ఎనాలిసిస్లు కూడా చేశారు. కాబట్టి ఆ సంఖ్యను బట్టి మనకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మరి ముఖ్యంగా ఇప్పుడున్న 15% నుంచి 19% జనాభా ఆధారంగా, ఇప్పుడైతే జనాభా పెరిగింది కాబట్టి ఆ జనాభా ఆధారంగా కూడా పెంచిన తర్వాత మాకు వచ్చేటటువంటి కోటాను కూడా మాకు ఇవ్వాలనేసి మొన్ననే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కోరడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జీవోని తీసుకురావటం వల్ల, ఆర్డినెన్స్ తీసుకురావటం వల్ల 2000 సంవత్సరం నుంచి 2004 వరకు మాదిగ ఉపకులాలకు 25,000 ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టే చంద్రబాబు నాయుడు గారితోనే మాదిగల వర్గీకరణ, మాదిగల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీలలో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే మాదిగలకు
సగం సీట్లు కేటాయించినటువంటి ఘనత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఎంతోమంది అవహేళన చేసిన పరిస్థితి కూడా ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున మాల సోదరులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శిస్తున్నప్పుడు మరి మనందరం కూడా అదే దారిలో మనం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే వర్గీకరణ మాదిగల అభివృద్ధి సాధ్యమవుద్దా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాల మాదిగలు కలిసి ఉండాలన్నా, మాల మాదిగలకి సామాజిక న్యాయం జరగాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాదిగల పక్షాన సామాజిక న్యాయం పక్షాన నిలబడి ఇవాళ ఏకసభ్య కమిషన్ వేయటం వల్ల ఇవాళ భవిష్యత్తులో మాదిగలకి వర్గీకరణ జరిగితే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మేము ఎన్నో త్యాగాలు చేశాం, ఎంతోమంది అసూలు బాశారు. మరి అటువంటి ఈ పోరాటంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు భరోసా ఇచ్చి ఈ రోజున వర్గీకరణ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినందుకు ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మేము నమ్ముతా ఉన్నాం. నవ ఆవిష్కరణలకు పాలిటెక్నిక్ ఫెస్ట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. యువ మెదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని ప్రశంసించారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024ను ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు కళాశాల ప్రతినిధులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 5 ప్రభుత్వ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 129 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచినట్లుగా తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. రియల్ టైమ్ టెక్నాలజీస్ కు సంబంధించి ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి ఫెస్టులు దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాల పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల్లో ఆలోచన శక్తి అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ 24 అనేది జరపడం, దానికి హాజరయ్యే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా పాలిటెక్నిక్ యజమానానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్. ఇది ఏ సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది. అది మెకానికల్ టూల్ అయినా లేదా వేరే టూల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం పనిచేయలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ దాంట్లో నైపుణ్యం, అలాగే పాలిటెక్నిక్ విద్య అనేది ఒక మనిషి ఆలోచన శక్తి వికసించి ఉన్నప్పుడే, అంటే ఆ ఏజ్ 10 to 15 years, 15 to 18 years, ఆ ఏజ్లో ఏంటంటే మైండ్ ఓపెన్గా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనిషి ఆలోచనల్ని అమలు చేసే అవకాశం కూడా ఆ ఏజ్లో ఉంటుంది. మీకు ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇన్వెన్షన్స్లో ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే పెద్ద పెద్ద కమర్షియల్ ప్రొడక్షన్స్ అయ్యి ఇవాళ నేషనల్ కంపెనీస్గా తయారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని, ఆ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఇదొక మంచి అవకాశం. ఇవాళ నేను చూసిన ఒక 2-3 ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు చేసిన ఆ ఆలోచన, అంటే ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేకపోతే కమర్షియల్గా ఉందా లేదా అని పక్కన పెడితే, ఒక స్టూడెంట్ ఆలోచన అనేది అది అతని నైపుణ్యాన్ని పెంచుద్ది. వాళ్ళ భారతదేశం కూడా స్కిల్ డెవలప్మెంట్తో ఈ పర్టికులర్గా ఈ పాలిటెక్నిక్ లెవెల్లో ఉన్న ఈ పిల్లల యొక్క ఆలోచనని పెంచి వీళ్ళని ఒక మంచి నైపుణ్యం గల సైంటిస్టులుగానో లేదంటే టెక్నీషియన్గానో ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం అనుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ 3 సెక్షన్స్, ఏది ఎంఎస్ఎంఈలు, అలాగే సీడాప్, స్కిల్ డెవలప్మెంట్. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఇటువంటి పిల్లల నైపుణ్యం ఏదవుతుందో దాన్ని పెంచే విధానం, అలాగే సీడాప్లో వీళ్ళందరూ కూడా కేటగరైజ్ చేసి ఎంఎస్ఎంఈల్లో వీళ్ళందరూ కూడా జాబ్ ఇప్పించే పరిస్థితి. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా వీళ్ళ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోడీ గారి
ఆధ్వర్యంలో కానీ లేదంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో కానీ 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లల నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నడుస్తున్నాయి. బలహీన వర్గాల వారికి చట్టసభలో సముచితమైన స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర గృహ నిర్మాణ అండ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 2 స్థానాలు బలహీన వర్గాల వారికి కేటాయించి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిందని పేర్కొన్నారు. కూటమి సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొలుసు పార్థసారథి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు తీసుకురావడమే కాక దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ అధ్యక్ష పదవిని ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. గతంలో బలహీన వర్గాల్ని బ్యాక్ బోన్ గా ప్రచారం చేసుకున్న పార్టీలు వారికి చట్టసభల్లో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలహీన వర్గాల వారిని వాడుకోవటానికి గత ప్రభుత్వాలు చేశాయని విమర్శించారు. ఒక రాజకీయ పార్టీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో తీర్మానం చేయించుకున్నారని, ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘం అనుమతించలేదని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని మంత్రి వివరించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ఎన్నిక కూడా కేవలం లాంఛనంగానే మిగిలిన విషయం మనకు తెలిసిందే. మరి కూటమి శాసనసభ్యులు అందరూ కూడా అభ్యర్థుల్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ నామినేషన్స్ కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు. మరి సందర్భంగా కూటమి పార్టీలకి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి 3 స్థానాల్లో ఇద్దరు బీసీ నాయకులకి, అది బీసీల్లో పేరు పొందిన నాయకులకి అభ్యర్థిత్వం కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానికోసం రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హార్డ్ వర్క్ ముఖ్యం కాదని స్మార్ట్ వర్క్ కావాలని కలెక్టర్లకు పిలుపు. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. పాలనా వ్యవస్థ విఫలమైతే శ్రీలంక వంటి సంక్షేమం ఎదురవుతుందని ప్రజలు తిరగబడతారని హెచ్చరిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగిందన్న మంత్రి నారాయణ. రాజధాని విషయంలో వైసీపీ 3 ముక్కలాటతో భారీగా ఆర్థిక భారం పెరుగుతుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.